ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే అపోస్తలుడైన పేతురు రాసిన సంగతి ఈ విషయం. పేతురు యేసుక్రీస్తు శిష్యులలో 12 మందిలో అందరికన్నా ముందున్న వ్యక్తి, అంటే పరిచర్య అంతట్లో కూడా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. ఆదిమ సంఘంలో కూడా ఆయన చురుగ్గా ఉన్న వ్యక్తి. ఈ మాట ఎందుకు రాస్తున్నాడంటే, దేవుడు తగిన సమయమందు హెచ్చించిన వరకు మిమ్మను ఆయన హెచ్చిస్తాడు. ఆయన చేతుల కింద ఎట్లుండాలంటే దీనత్వము కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంటే ఈనాడు యేసు రక్తంతో విమోచింపబడి పాపాలు కడుక్కొని సంఘంలో పరిచర్య చేస్తూ ఆరాధన, బల్ల, పరిచర్య, సేవ అన్నీ చేస్తూ దీనత్వం కనబడట్లేదు. ఆయన ఏం చేస్తాడంటే, ఎవడు నలిగిన వాడై ఉంటాడో, ఎవడు యెషయా గ్రంథం 57:15 రాయబడిన మాట, మహాగణుడు మహోన్నతుడైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆయన నలిగిన వారిని, దీన మనసు గల వారిని, వినయం గల వారి వద్ద ఆయన జీవిస్తున్నాడు. కోట్ల కొల దూతల్లో ప్రధానుడుగా ఉన్న ప్రభు, నిరంతరం పరిశుద్ధుడు పొడబడే ఆ ప్రభు ఏం చేస్తాడంటే, ఎవడు దీనుడై ఉంటాడో వాని వద్ద ఉంటాడు. ఒకవేళ దేవుడు మన దగ్గర ఉన్నాడా లేడా అనే విషయం ఎక్కడ తెలుస్తా అంటే, మనలో దీనత్వం లేకపోతే ఆటోమేటిక్ దేవుడు మన తను ఉండడు అంతే. ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు, నేను దేవుని వల్లనే నడుస్తున్నాను చెప్పుకోవచ్చు. దీనత్వముకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే గర్వం. మనం దీనత్వంగా ఉన్నామా మొట్టమొదటి చూసుకోవాలి. ఆయన దీనులను లక్ష్య పెడతాడు అని రాయబడింది. రెండో మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు అని అంటున్నాడు కనుక మీ చింత యావత్తు. మనం ఏం చేస్తామంటే, ప్రతి చిన్న సమస్యకు ఎక్కువ ఆలోచన చేస్తుంటాం. మానవ నైజం అది. మనిషికి ఉదయం మొదలుకొని రాత్రి పడుకున్న దాకా 75,000 ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతుంటాయి. అది సైన్స్ చెప్పే మాట. అంటే అన్ని ఆలోచనలు వస్తాయి పోతాయి, కానీ అందులో దేవుని గురించిన ఆలోచన మనకు ఎంతవరకు ఉంటుంది? మనం ఎందుకున్నామంటే దేవుని మహిమ కొరకు సృజింపబడినాం అనే విషయం మనం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ పేతురు ఈ మాట అనగానే కారణం ఏంటంటే, ఒక సమయంలో పేతురు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు కూడా ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసినాడంటే, ఓడకు ఆ దోణికు తలగడగా ఉన్న దాని పక్కకు ఇట్లా తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. వారి మీదకి ఏమొచ్చిందంటే గొప్ప తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే అందరూ నశించిపోతున్నాము అని భయపడిపోయి ప్రభు దగ్గరికి వస్తాడు పేతురు. వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నాడు. అందుకే ఈ మాట రాయగలిగినాడు. యేసు ప్రభు లేచి గాలిని గద్దించి సముద్రమును మిక్కిలి నిమలమై ఉండాలని గద్దిస్తే గాలి సముద్రము అణిగి మిక్కిలి నిమలమాయను అని రాసినాడు. అంటే యేసు ప్రభు నిద్రిస్తున్నాడు మన పక్షం. అంటే మనకు సమస్య వచ్చినప్పుడు మనం అనుకుంటాం యేసు ప్రభు మనల్ని పట్టించుకోవట్లే, మన కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు మనల్ని చూడట్లే అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన అన్నీ చూస్తున్నాడు. మన కష్టం, మన నింద, మన అవమానం, మన దుఃఖము, మన వేదన, మన కరువు, మన వస్త్రహీనత, మన ఆర్థిక సమస్య అన్నీ చూస్తున్నాడు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడే ఆయన పనిచేస్తాడు. ఆయన సమయం వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి. మనం తొందరపడి ఆయన నుంచి దూరం కావద్దు. చాలామంది ఇంట్లో జరిగితే యేసుప్రభుని నమ్ముకున్నాం, ఏం లాభమే లేదు అని అనుకుంటాం. కానీ ఆయన చింతించే వ్యక్తి. పేతురు అది గుర్తుపెట్టుకున్నాడు. మేము ఆయన పండుకున్నాడు అనుకున్నాం, కానీ ఆయన మాతో ఉన్నాడు కాబట్టి మమ్మల్ని సముద్రం ముంచజాలదనే విషయం మర్చిపోయినాడు. ఈ అల్పకాల యాత్రలో కూడా మనం యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఆయన మనతో ఉన్నాడు అనే విషయం మనం ఎరిగగలిగితే మన కష్టాల్లో మనము ఆ కష్టాలను ఈ లోక సముద్రం దాటించగల సామర్థ్యుడు యేసు ప్రభు. అందుకే ఈ మాట రాసినాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు అని. ఏమైనా వాళ్ళారా, మన చింతలన్నీ ప్రభు మీద వేసి ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. దినం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రము. మా జీవితంలో అనేక సార్లు గర్వంగా ఉన్నాం. నీవైతే దీనంగా ఉండాలని కోరుతున్నాం. నీ వాక్యం చేత మిమ్మల్ని మేము తగ్గించుకున్నటకు, నీ వద్ద సరి చేసుకొని తగ్గించుకున్నటకు సాయం దయచేయండి. మేము అనేక సార్లు మా ప్లాన్లు, మా ప్రణాళికలు ఏం చేయాలా, ఎట్లా బతకాలని ఆలోచన చేస్తాం. కానీ చింత నీ మీద వేయమని
మాకు ఒకసారి హెచ్చరిక చేస్తున్నారు. నిజమే, మా పక్షమున నువ్వు చింత కలిగి ఉన్నావు, అందుకై స్తోత్రం. నేను వెంబడించుట్లో కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.